బుద్ధి లేదానా, నేను నిన్ను కాదు అందే, నన్ను నేను తిట్టుకుంటా, నీకు వచ్చిన నష్టం ఏంటి అని అంటే అప్పుడు ఏం చేస్తాం? అర్థమైందా నీ మనసు ఏం చేసిందో? మనకెందుకంటే లేనిపోని దారిని పోతా మట్టి పూసుకోవడం అంత అవసరం ఉంటారా? అరుసుకొని మనలే అన్నారు స్తోత్రం అనుకో, వచ్చిన నష్టం ఏంటి నీకు? ఆడ గట్టిగా పాట పాడు, హల్లెలూయా స్తుతిమహిమను పాట పాడుకో, వచ్చిన నష్టం ఏంటి? ఏమండి, నిన్ను అన్నారు, వాళ్ళు కావాలని అన్నారు అనుకో, స్తోత్రం అని చెప్పి వెళ్ళిపో. నీ మనస్సును ఎప్పుడు నువ్వు నమ్ముకోవద్దు. నా మనసు ఎప్పుడు నన్ను మోసం చేయద్దని అనుకోవద్దు. అసలు మనిషినంట అడి ఆశలు కలిగి తిరుగులాడడం కన్నా ఎదడున్న దాన్ని అనుభవించడం మేలు అని చెబుతాడు బైబిల్లో. మనసు అంట అడి ఆశలు కలిగేది చేసేదంట. ఆశలు రేపు కలిగేది ఏంటి తెలుసా? మనసే. కనుక నీ జీవితాన్ని పాడు చేయగలిగిన ఆ మనస్సును ప్రభువు అంటున్నాడు, నాకు ఇచ్చేసాయి, నాకు అప్పగించు. నాకు అప్పగిస్తే నీ జీవితాన్ని నేను బాగు చేస్తా, నీకు తెలివినిస్తా, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలో నేను తెలివినిస్తా. ఏదోను వనంలో వాళ్ళు జాగ్రత్త బ్రతకటానికి తెలివి లేదండి. అక్కడ నిజంగా వారికే తెలివి ఉన్నట్టయితే ఆ టైంలో వారు మొట్టమొదటిగా ఏ వృక్ష ఫలాన్ని తినేవాళ్ళు తెలుసా? జీవవృక్ష ఫలాన్ని తినేవాళ్ళు. దేవుడు తినమన్న ఫలాన్ని తినలేదు, తినొద్దన్న పండును సర్పం వచ్చి చెప్పగా అవి వెళ్ళిపోయి గొప్పవుతుంది. నాకు అనిపిస్తూ ఉండేది, అంటే తెలివితేటలు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి లేవు మనిషికి అనిపించింది నాకు. నిజం, అప్పుడే తెలివితేటలు ఉన్నట్టయితే ఎలా ఉండేది తెలుసా? కనుక దయచేసి గమనించండి, ఇదినా నీ మనసుని ఎప్పుడు నువ్వు నమ్ముకోవద్దండి. నమ్మవలసింది ఎవరిని తెలుసా? దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడను సిగ్గుపరచడు. ఒకవేళ నీ మనసును నీ సిగ్గుపరచొచ్చేమో కొన్ని సందర్భాల్లో, ఎర్రివాడిలాగా ఎర్రిదానిలాగా నిన్ను చేయొచ్చేమో, కానీ దేవుని నమ్మిన వారిని ఎన్నడను దేవుడు సిగ్గుపరిచేవాడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దీని నమ్ముడు ఒక మార్చని జ్ఞాపకం తీసుకుందా. చదవండి మరలా సామెతల గ్రంథంలో నుంచే 25వ అధ్యాయం 28వ వచనం సార్ చదవండి. ప్రకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును ఏం చేయలేనుడంట, అణుచుకోలేను వాడు. ఎందుకు దేవుడు మనస్సును నాకు ఇమ్మంటున్నాడంటే, నీ మనస్సు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు నాయన. నీ మనస్సు నువ్వేం చేసుకోలేవు, కంట్రోల్ చేసుకోలేవు. ఇప్పుడు దేని బిడ్డలారా గమనించండి, కొన్ని వేల టన్నులుండే షిప్పు చిన్న చుక్కానికి లోబడిపోయిందంట. అర్థమైందా? ఇప్పుడు ఈ చుక్కాన్ని ఎడి తిప్పితే అటు షిప్పు తిరిగింది. అర్థమైందా? ఇప్పుడు దేవునికి నీ మనసును అప్పగిస్తే దేవుడు తిప్పుతాడు. నీ స్టీరింగ్ దేవుని చేతిలో పెట్టాలా? నీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంచాలా? నీ చేతిలో పెట్టుకో మాకు నీ స్టీరింగ్ని. నీ ఇష్టం, అప్పుడు నీ నచ్చినట్టు తిప్పుకుంటావు. అవసరమైతే 4 బూతులు తిడతావు, విడగొచ్చు ప్రభా నీ స్తోత్రం అంటావు. అవసరమైతే అడుగులు 4 తన్నులు తిన్నస్తావు, ప్రభా క్షమించాయి అంటావు. అవసరమైతే 4 పనులు చేస్తావు, నీ కొందనాలు అయ్యా అంటావు. అది నీ చేతిలో స్టీరింగ్ ఉంటే. అదే దేవుని చేతిలోకి నీ స్టీరింగ్ వెళ్తే ముందు తిట్టాలంటే భయం వచ్చింది, కొట్టాలంటే భయం వచ్చింది, అరవాలంటే భయం వచ్చింది. అసలు స్తోత్రం అనుకోవటం తప్ప ఏమీ చేయడానికి ఉండదు. అర్థమైందా? నీ స్టీరింగ్ని, నీ చుక్కాన్ని దేవుని చేతికి అప్పగించు. మనస్సు అడియాసలైపోతుంది, మనస్సు పాడైపోతుంది, అణుచుకోలేని పరిస్థితి, అనగా కంట్రోల్ చేయలేని పరిస్థితి, కాపాడుకోలేని పరిస్థితి. తన మనసులో తను కాపాడుకోలేకపోతే తన జీవితం కూడా పాడైపోయింది. కనుక నీ జీవితాన్ని పాడు చేయగలిగింది అది ఏదైనా సరే జాగ్రత్త చేసుకో. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త చేసుకో. ప్రభా నా జీవితాన్ని పాడు చేసి ఈ మనసును జాగ్రత్త చేయ ప్రభా, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా మనసుని నీ స్వాధీనం అందించుకో ప్రభా. నీకు నచ్చిన రీతిగా నా మనసును నడిపించు ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడైనా సరే నీ జీవితాన్ని నీకు నచ్చిన రీతిగా మలుచుకోవాలనుకోవటం తప్పు. ఒక క్రైస్తవునిగా అర్థమైందా? ఒక క్రైస్తవునిగా నేను క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్న నీవు, నీకు నచ్చిన రీతిగా నీ జీవితాన్ని ఎప్పుడు ఉంచుకోకూడదు. ఎవరికి నచ్చిన రీతికి వెళ్ళాలి? అది
చెప్పాలా గట్టిగా? ఇంకోసారి. ఎవరికి నచ్చినట్టుగా? మరి ఉంటున్నామా? జస్ట్ ఫర్ క్వశ్చన్. దేవుని నచ్చిన రీతిగా నా జీవితం ఉందా? ఒకవేళ లేకపోతే ఏ విషయంలో నా జీవితం దేవుని నచ్చిన రీతిగా లేదు. ఒకవేళ భర్తకు నచ్చిన రీతికి ఉండకపోతే ఇంట్లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. భార్యకు నచ్చిన రీతికి ఉండకపోతే ఇంట్లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బిడ్డలకు నచ్చిన రీతికి ఉండకపోతే ఇంట్లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. తల్లిదండ్రులకు నచ్చిన రీతికి ఉండకపోతే బిడ్డల పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. అవట్లేదా? అవుతున్నాయా? చెప్పండి. ఏమండి, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ మనవళ్ళు మనవరాలను చూసుకుంటూ వాళ్ళతో కాలక్షేపం చేయాలని తల్లిదండ్రులు ఎంత ఆశ కలిగి ఉంటారు. కానీ ఇంట్లో అత్తకి కోడలుగా పడదు, మామకే అల్లుడికి పడదు, వీళ్ళకే ఆళ్ళకి పడక ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఏదన్నా ఆ పిల్లోడిని కాస్త గట్టిగా గదిమితే చాలు, వెంటనే అయ్యో మీ అమ్మ మీ నాన్న ఎటుంటాం పద్ధతి కానీ తీసుకెళ్ళి హాస్టల్లో పడేసిరాబు. ఏమవుతుంది? పిల్లల్ని కొడుతున్నారండి పొద్దుగోగులో. పిల్లలన్నది గొడవ చేయరండి అంటే వాళ్ళు పెంచలా, వాళ్ళని పెద్దోళ్ళని చేయలా, పెళ్ళిళ్ళు చేయలా వాళ్ళు. మరి ఈమె పెంచుతుంది, వీళ్ళే పెద్దోళ్ళని చేస్తుంది. తప్పండి. తల్లిదండ్రులు ఎప్పుడు అలా మాట్లాడొద్దు, అత్తమామలు ఎప్పుడు అలా మాట్లాడద్దు. అదే రీతిగా తల్లికి వయసు వచ్చిన తర్వాత వారికి ఇప్పుడున్న టెక్నాలజీలు, ఇప్పుడున్న జ్ఞానంతో ముందుకు ఎలా వెళ్ళాలో వారికి కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వారు చెప్తున్నాడే, మాకు ఎప్పటి నుంచో నీకంటే పెద్దోడు నాకు తెలిసి నువ్వు కూర్చో అన్నట్టు మూర్ఖంగా చేయమాకండి. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు తెలివితేటలో మనకంటే మన పిల్లలకి ఎక్కువ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలం ఉన్న తెలివితేటలు వేరు, ఇప్పుడున్న అప్డేట్ వేరండి. పోయినసారి అక్కడ వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఇటువరకు భార్యాభర్తల మధ్యన ఉన్న అన్యోన్య దాంపత్యం భలే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. అంతా సెల్ ఫోన్ దాంపత్యం పెరిగిపోయింది. మొన్న ఒక చోట వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ధైర్యంగా మా ఇంట్లో మేము ధైర్యంగా ఉంటామన్న ఇల్లు ఒకటి చెప్పండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏ ఇంట్లో ధైర్యం లేదు తెలుసా మీకు? ఎవడు లాక్కులు ఆడియే, ఎవరు సీక్రెట్లు ఆడియే. ఈయన సెల్ ఫోన్ ఆడు చూసుకుంటాడో భయం, వాళ్ళ సెల్ ఫోన్ వీళ్ళు చూసుకుంటారేమో భయం. అదొక భయం వచ్చేసింది. సీక్రెట్లు పెట్టేస్తున్నారు. ధైర్యం ఏంటి తెలుసా? ఫోన్ ఆడు పక్కన పడే చూసుకుంటాం ధైర్యం. ఆ పని చేయండి. నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండిద్ది, నమ్మకం ఏర్పడిద్ది. అర్థమైందా? ఏముందండి జీవితంలో? ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు, ఏ లోకం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ ఎంతకాలం బ్రతుకున్న మన జీవితాల్లో ఒక నమ్మకత్వాన్ని ఇంట్లోనే కలిగి ఉండలేకపోతే బయట ఏం కలిగి ఉంటాం చెప్పండి? ఒక నమ్మకత్వాన్ని ఇంట్లోనే సంపాదించుకోలేకపోతే బయట ఏం సంపాదించుకుంటాం? ఒకరోజు 2 రోజులు ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాలు చాలా విలువైనవి. ఈ రోజు నీ మనసును కంట్రోల్ చేసుకునే విధానం ఒకవేళ నీ దగ్గర లేకపోతే ప్రభుకి అప్పగించు, ప్రభువే చూసుకుంటాడు దాని విషయంలో. మనకి జీవితంలో పాడు చేయగలిగేవి 2. ఒకటి ఏంటిది? అది మనసు. మనసు ఏంటో చూస్తాం, మనసు విధానాన్ని చూస్తున్నాం. రెండవది హృదయం. ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి దేవుని మార్చి జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకటి, దేన్ని కాపాడుకోవాలి? మనస్సును కాపాడుకోవాలి. రెండో, దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు జీవధారలో బయలుదేరే ఈ హృదయంలో ఇంకేం బయలుదేరుతాయి? ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 28వ కీర్తన 3వ వాక్యం. 28వ కీర్తన 3వ వాక్యం. భక్తిహీనులలో పాపము చేయవారిని నువ్వు లాగివేయనట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచనలు హృదయములో నుంచుకొని తన పొరుగు వాళ్ళతో ఎలా మాట్లాడతారంట? అమలారా ఎలా మాట్లాడతారు? చెప్పాలి. ఎలా మాట్లాడతారు? ఎవరిళ్ళు? క్రైస్తవులు. ఎవరిళ్ళు? హృదయములు ఏ ఆలోచనలు ఉన్నాయంట? దుష్టాలోచనలు.
చెడిపోయిన ఆలోచనలో, నష్టపరిచే ఆలోచనలో, మోసం చేసే ఆలోచనలో, కపటంతో కూడిన ఆలోచనలు, నాశనం చేసే ఆలోచనలు, వీటిని హృదయంలో పెట్టుకుని ఎలా మాట్లాడతారంట? సమాధానంగా మాట్లాడతారంట. అక్క బాగున్నావా? ఏం చేస్తున్నారు? బావ ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఏం చేస్తున్నాడు? వదిన ఏం చేస్తుంది? పిన్ని ఏం చేస్తుంది? ఎంత ప్రేమతో మాట్లాడతారు. హృదయంలో మాత్రం దుష్ట ఆలోచనలు, వారి నాశనాన్ని కోరుకునేవి, వారి పతనాన్ని కోరుకునేవి, వారి సర్వము నాశనమయ్యే స్థితిని కోరేవి. ఈ రోజున ఒకవేళ నీ హృదయములో ఇట్టి ఆలోచన ఉంటే జాగ్రత్త. హృదయం అంటే ఏంటి? ఆలోచనలతో నింపబడిన గది. అర్థమైందా అంట? కనుక ఇప్పుడు నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి? దుష్ట ఆలోచనలో. ఒకసారి ఈ ఆలోచనలు ఎవరి వస్తువులు ఉంటాయి? దేవుని వస్తువులు ఉంటాయా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1. హృదయ ఆలోచనలు అంటే నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరి వశం? ఎవరి వశం? అది నీ వశమే. నువ్వేం చెయ్యాలనుకున్నావు నీ ఇష్టం. దేవుడు అంత స్వేచ్ఛనిచ్చాడండి, అంత స్వేచ్ఛనిచ్చాడు. ఈ లోకమందు దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ నీకు తెలియట్లా. నీకు నచ్చింది అంతగా నచ్చున్నాడు. నా ప్రాణమా తినుమో తాగమో సుఖించమో, నీ హృదయము సంతృప్తిగా ఉన్నట్లు చేసుకోపో. ఎంత గొప్ప మాట ఇచ్చేశాడు, ఎంత గొప్ప మాట ఇచ్చాడండి. ఒకసారి ఆ మాట ఎక్కడ ఉంది తెలుసా? ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి. చదవండి 1వ వచనం నుంచి. దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషం లేదని, నువ్వు చెప్పు సంవత్సరం రాకమునిపే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునిపే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఆ దినమున చాలమ్మా. ఎప్పుడు తెచ్చుకోవాలంటే బాల్య దినము నుంచి. తెచ్చుకోకపోతే ఏమైంది? 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టికొండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చుకున్న జ్ఞాపకము తెచ్చుకొనము. ఎందుకు బాల్య దినములందే ప్రభువుని అంగీకరించాలి? ఎందుకు సండే స్కూల్కి పిల్లలను పంపించాలంటే, ఒకవేళ నీ పిల్లల యవన కాలమందు ఉన్నప్పుడు వారు ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి, ఇష్టానుసారమైన చెడు వ్యసనాలకి, చెడు లోక సంబంధమైన వాటికి బానిసలైపోయి, దేవునికి దూరస్తులైపోయి ఎక్కడ తీర్పులోనికి వెళతారో, ఎక్కడ వారు నరకానికి ప్రాప్తులైపోతారో, అలాంటి పరిస్థితి వారు కలగకుండా ఉండడం కోసం నా ప్రాణమా తినుము తాగము సుఖించమని ధనవంతుడు చెప్పినదిగా, లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చెప్పినదిగా అలా ఉండకుండా ఉండుట కొరకు దేవుడు చెప్తున్న మాట. ఈరోజు నీ హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే నీ హృదయపు ఆలోచనలు దుర్మార్గంతోనూ దుష్కార్యములతోనూ అది చెడిపోయి, నీ యొక్క జీవితంలో ఈ చెడిపోయిన మనస్సు ఎలా ఉంటుందంటే, ఈ చెడిపోయిన హృదయం ఎలా ఉంటుందంటే, ఇతరులతో సమాధానంగా కొంచెం కానీ ఓర్చుకోలేని తత్వం నీలో కనబడుతుంది. అది ఎలా కనబడుద్ది అంటే, నీ కళ్ళల్లో కనబడుద్ది, నీ మాటలో కనబడుద్ది, నీ మోహ కవళికలో కనబడుద్ది. ఒకరు ఓర్చుకోలేకపోతున్నావు అంటే ఎక్కడ కనబడుద్ది? నీ కళ్ళ చూపులో కనబడదు. అమ్మో, ఆ చూపు ఇంకా చూస్తే ఎంత భయం వేస్తుందో తెలుసండి, ఆమె నోటి మాట ఎంత భయంకరంగా ఉందో తెలుసండి, ఆమె మోహ కవళిక చూడాలండి బహు భయంకరంగా ఉందండి, ఆయన మోహ కవళిక బహు భయంకరంగా మారిందండి అని చెప్పుకుంటారు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ద్వేషం. నీ హృదయం చెడిపోయిన ఆలోచనలతో నింపబడి ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు మేలు చేసిన కీడు చేసిన, రాత్రికాలం ముందు మీతో పంచుకున్నాను. రాత్రికాలం ముందు దేని గురించి చెప్పుకున్నాం? దేనికోసం మనం పిలబడ్డాం? జీవితంలో ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి?
ఆశీర్వాదానికి వారసులు ఉండటానికే పిలవబడ్డాం, కానీ కీడు చేయటానికి కాదు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నష్టపరిచారా దేవుని స్తోత్రం, అప్పగించా బా దేవుడికే. ఆయన ముట్టికాయ వేస్తాడు పైనుంచి, పెళ్ళి ఒకటి అయితే చాలు ఎంత బుడుపు గట్టి పైకి లేచిద్ది. మీకు కార్టూన్ ఛానల్లో ఇది చూసారా మీరు? ఇది పిల్లిది ఒకటి వచ్చేది కదా, టామ్ అండ్ జెర్రీ, అది గుర్తురాల. ఒక సుత్తి తీసుకున్న ఒక దెబ్బేయంగాల్ని ఎలా ఒకలాగా నెత్తి మీద పుడుపుకాయలాగా బయటకు వచ్చింది, అట్ట వచ్చింది దేవుడు ఎత్తే. అర్థమైందా? కనుక నువ్వేం బాధపడద్దు, ధైర్యంగా దేవునికి అప్పగించేస్తాయి. నేను నష్టపరచారు, కీడు మాత్రం చేయొద్దు, ఇతరులకు నష్టాన్ని మాత్రం కలిగించదు. ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని కలిగిన వ్యక్తిగా ఎప్పుడైనా సరే తీర్పు తీర్చడానికి వెళ్ళమాకు. నువ్వు తీర్పు తీర్చొద్దు, తీర్పులోకి నువ్వు వెళ్ళమాకు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో. జడ్జిమెంట్ ఇచ్చేయొద్దు, ఇది రైట్ ఇది కరెక్ట్ అని చెప్పి జడ్జిమెంట్ అవ్వద్దు. మళ్ళా నీవు తీర్పు తీర్చుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళమాకు. రెండు విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏ పాటి వాళ్ళం? మనం జడ్జిమెంట్ అవ్వటానికి దేవుడికి అప్పగిస్తే చాలదా? ఆయన ఇస్తాడు, ఆయన స్టార్ట్ చేస్తే చాలు. జడ్జిమెంట్ భలే ఉండిద్దేక. ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తాడు, ఎక్కడికెక్కడ తీసుకెళ్తాడో తెలీదు ఆ జడ్జిమెంట్లోకి. అర్థమైందా? కనుక మేము ఎప్పుడు కృంగిపోవద్దు, దేవునికి అప్పగించేయండి. అందుకని దేవుడు అంటున్నాడు, చక్కటి మాట తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో జాగ్రత్త. మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేనికి? ఇలాంటి దుష్కార్యములతో నింపబడిన ఈ హృదయాన్ని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. చాలమ్మా. ఇక్కడ కుమారుడా అన్న పదాన్ని వాడాడు, కానీ కుమార్తె అనలేదండి పాస్టర్ గారు. మా హృదయాలు దేవుడికి అవసరం లేదు, ఇట్టుకుంటా. అమ్మలారా, మా హృదయాలు ఎవరికి అవసరంలా? అమ్మ చెప్పండి, ఎవరికి అవసరంలా? చెప్పండి, చెప్పరా ఏంది? మా హృదయాలు దేవునికి అవసరం లేదు, ఇట్టుకుంటా అని మీరు అనుకుంటున్నారేమో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఊరిలో నుంచి వచ్చావు? ఆదాముల నుంచి వచ్చిన అవ్వేగా అమ్మా, ఆదాముల నుంచి వచ్చిన అవ్వేనా నువ్వు? అలా ఒక పురుషుల నుంచి దీయబడిన శరీరమేగా, కాకుండా సరాసరి నువ్వంటూ ప్రత్యేకంగా చేయబడ్డావా? చేయబడలేదుగా. కనుక ఇప్పుడు అమ్మా కాస్త డబ్బులు కట్టాలి, పండగ డబ్బులు కట్టాలన్నావు అనుకో, పేరుని అడుగుతారు వెళ్ళి. రేపొద్దున మీటింగ్లు వస్తున్నాయి, కుటుంబానికి 1000 రూపాయలు అన్నాం. ఇప్పుడు కుటుంబంలో 5గురు ఉన్నారు. ఒక ఊరిలో పాస్టర్ గారు ఉన్నాడు, మహానుభావులు. పాస్టర్ గారు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ గురించి ఈ సందర్భం మాట చెప్తా. మీటింగ్లు అని చెప్తారు. ఇంట్లో 5గురు ఉన్నారు అనుకో, ఆ పురుషులైన వారందరి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళిద్ది. ఆడవాళ్ళందరి దగ్గరికి పాస్టర్ గారు వెళ్తాడు. అర్థమైందా? ఆ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉండే 4 దగ్గరికి పాస్టర్ గారు వెళ్తాడు. అమ్మ వందనాలమ్మా, తల్లి బాగున్నావా, చెల్లి బాగున్నావా అని పలకరిస్తాడు. మరలా ఒకరికొకరు తెలీదు. ఈ అక్కయ్య దగ్గరికి పాస్టర్ గారు వచ్చాడు, మాట్లాడలేడు. ఆ అక్క దగ్గరికి మాట్లాడలేడు. అత్త దగ్గరికి వచ్చి మాట్లాడాడు, కోళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడలేడు. మళ్ళీ ఒకరికొకరు తెలీదు. ఒకరికొకరు తెలియకుండా వాడితో సంప్రదింపులు జరిపిస్తాడు. అయిపోయింది. మీటింగులకి ఇంటిలా బాధ ఒక కానుక కాదు, ఇంట్లో 5గురు ఉంటే 5 కానుకలు రావాలా. అర్థమైందా? ఒకవేళ ఈ ఇంటి ఆడపిల్లని ఏ ఊరన్నా పంపిస్తే పెళ్లి చేసి ఆ ఊరు కూడా వెళ్ళి వస్తారు. అమ్మా నువ్వు సంఘస్థురాలువేగా, నీకోసం నేను కన్నీరు కార్చానుగా, ఈరోజు నువ్వు మంచి స్థితిలో ఉన్నావుగా, మన ఊరిలో మీటింగ్ జరుగుతుంటే డబ్బులు ఇవేంటి ఇవ్వాలిగా, నువ్వు ఆ ఊరు కూడా వెళ్ళొస్తారు. అర్థమైందండి? ఒకవేళ డబ్బులు లేవు పాస్టర్ గారు అన్నారనుకో, ఏమిస్తారు తెలుసా? ప్రాన్సీ నోటు తీసిస్తారు. అర్థమైందమ్మా? ప్రాన్సీ నోటు తీసి, అమ్మ దీని మీద ఒక చిన్న సంతకం పెట్టి చాలు, బయట వడ్డీకి తీసుకుంటాలే అమ్మ, ఆ డబ్బులు నువ్వు కట్టుకుంటూ దీని మీద ఒక చిన్న సంతకం పెట్టు. అర్థమైందా? మీకు అలాంటి పాస్టర్ దొరకలా, సంతోషించడం మీరు.
ఏ కాడికి ఇచ్చిన ఏకపోయినా స్తోత్రం అనుకుంటూ ప్రార్థన చేసి పోయే పాస్టర్ దొరికినందుకు సంతోషించాలా మీరు? అర్థమైందా? పిండేస్తున్నారు, మామూలుగా కాదు. బయట సమాజంలో ఒకళ్ళు చెబుతుంటే ఒక్కోసారి నవ్వు వచ్చింది, ఒక్కోసారి బాధేసింది, ఏంది ప్రభా అని. ఒకరోజు ఒక ఆయన అడిగా, ఏంటంటే పాస్టర్ గారు నీకు తెలీదు వీళ్ళని ఎట్టగా పిండాలంటే, లేకపోతే వీళ్ళు మాటనరా. పాపం ఎంత గనులు గొప్పలు ఉన్నారోలే. కనుక ఎప్పుడైనా సరే దుష్కార్యంతో ఎప్పుడు నీ మనసు ఉంచుకోవద్దండి. ఎప్పుడు కీడు చేయాలని, ఇతరులకు నష్టం కలిగించాలని ఎప్పుడు ఉండొద్దు. కుమారునే పిలిచాడు కదా, కుమార్తెను పిలవలేదని ఆలోచన ఎప్పుడు ఉండు మాకు. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకేమో. పరలోకమందు ఒకరై ఉంటారని అన్నాడు కానీ ఇద్దరై ఉంటారని చెప్పలా. అర్థమైందా? పరలోకంలో ఒక్కరిగా ఉంటారన్నాడు కానీ ఇద్దరికి ఉంటారని చెప్పాడా? మరి అట్టంటప్పుడు ఒకరి గురించి చెప్పాలా, ఇద్దరి గురించి చెప్పాలా? తెలివిగల్ల వాళ్ళు చాలామంది ఉంటారు, చెప్పాలా? కనుక దయచేసి గమనించండి. ఇదేనా నా దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సోదరుడా, నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా? దేవునికి ఇచ్చావా? అంటే నీ హృదయం ఇవ్వటం అంటే ఏంటి? నీ ఆలోచనలు ఎవరుండాలి? నీ ఆలోచనలు ఎవరుండాలి? దేవుడు ఉండాలి. నీ హృదయపు ఆలోచనలు ఎప్పుడైతే దేవుడు వస్తాడో అప్పుడు దేవునికి నీ హృదయం ఇచ్చినట్టు. దేవునికి హృదయం ఇవ్వటం అంటే ఏంటి చెప్పండి? నా కుమార్తె నీ హృదయాన్ని దేవుడికి, నా కుమారుడు నీ హృదయాన్ని దేవుడికి అంటే, ప్రభువా నా హృదయాన్ని ఇచ్చేసే తీసుకో అని చెప్పిందంట ఒక అమ్మ. ఇచ్చేసే తీసుకోమని చెప్పిన తర్వాత ప్రభు అడుగుతున్నాడంట, నా కుమార్తె నీ హృదయం నాకు ఇయ్యని. మరలా ఏంది ప్రభా ఇన్నిసార్లు అడుగుతావు ఇచ్చేస్తే? మరలా అడిగాడంట, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇయ్యి అన్నాడండి. మరలా ప్రభా ఇసుకిచ్చు మాకు ప్రభా, పొద్దాక ఇచ్చేసాను ప్రభా అంటుందంట. ఇప్పుడు ఏంటి అది? ఏమిచ్చిందేమో చెప్పాలి. ఏమిచ్చింది చెప్పండి అమ్మా? ఏమిచ్చింది? హృదయాన్ని ఇచ్చింది. ఏంటి తెలుసా? ఒక లవ్ సింబల్ తీసుకొచ్చి ప్రభు పట్టం దగ్గర పెట్టి, ప్రభా ఇదిగో నీకు ఇచ్చేసినయ్యా నా హృదయం అందంట. అర్థమైందా? ఏమిచ్చింది ఇప్పుడు? హృదయం అంటే ఏంటి? ఇస్తారు కదా చక్కగా, ఆర్ట్కి ఇస్తారు కదా, ఈ ఆర్ట్ తీసుకెళ్ళి ఆడు పెట్టి ప్రభా నీకు ఇచ్చేసినయ్యా అందంట. అది కాదమ్మా. నీ హృదయం అంటే నీ ఆలోచనలు ప్రభుకి ఇవ్వాలా. నీ ఆలోచనలు ఎప్పుడైతే ప్రభుకి ఇస్తావో అప్పుడు నీ ఆలోచనలు చెడిపోని ఏమనుంటే దేవుడు తీసేస్తాడు, పనికిరాని ఏమనుంటే తీసేస్తాడు, ఇబ్బందికరమైన ఏమనుంటే తీసేస్తాడు, నష్టకరమైన ఏమనుంటే తీసేస్తాడు. ఒకవేళ ఇతరులు నష్టపరిచేమనుంటే తీసేస్తాడు. తప్పు, అలా చేయకూడదు అని నీ ఆలోచన దేవునికి అప్పగించాలా. నీ మనసుని ఇవ్వటం అంటే ఏంటి అర్థం? అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో ఎవరికి ఆలోచనలోకి వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడాలి? దేవుడా ఈ నిర్ణయం తీసుకోబోతున్నా, నీకు ఇష్టమా లేదా అని ఆ నిర్ణయమో దేవునికి అప్పగించాలి. అది మనసుని ఇవ్వటం అంటే. హృదయం ఇవ్వటం అంటే నీ ఆలోచన, ప్రభా నేను ఇలా ఆలోచిస్తున్నానయ్యా, అది నీకు ఇష్టమేనా? ఒకవేళ నీ ఇష్టమైతే ఆలోచన సిద్ధింపచ్చాయి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఆలోచన పక్కన పెట్టాయా అని ప్రభుత్వంలో ప్రార్థించాయి. నీ ఆలోచన దేవునికి అప్పగించడమే దేవునికి హృదయం ఇవ్వటం అంటే. ఈ ఆలోచన దేవుడికి ఇవ్వకుండా ఆలోచనలన్నీ మీద పెట్టుకుని, మాటలన్నీ మనసులో పెట్టుకుని జీవితం అంతా కుమిలిపోతున్నా. ఆ బతుకైంది, ఎట్టయింది, అందరూ బాగున్నారు, అందరూ డాబాలు కడుతున్నాను, నేను కట్టలేకపోతున్నా, అందరూ పైన వేసారు, నేను వెళ్ళిపోతున్నా, అందరూ స్థలాలు కొంటున్నారు, నేను కొనలేకపోతున్నా, అందరూ 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 మరి నువ్వెవరువో తెలీదు. శివరాగరికి ఒంటరి దాని అయిపోతావు. అందరున్నా ఒంటరి దాని అయిపోతావు, అందరున్న ఒంటరివాడు అయిపోతావు. అలా ఉండొద్దండి దయచేసి. నీ హృదయము నీ మనసును దేవుడు మంచున్నాడు. ఒకవేళ హృదయము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు చేసే కార్యం ఒక మాటను, 2 మాటలు చదువుకుని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 51వ కీర్తన 17వ వాక్యం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన చాలమ్మా. ఏ మనసు ఉండాలంట? విరిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. నీ ప్రార్థనలో దేవునికి సన్నిహితంగా నువ్వు దగ్గర చేరాలంటే నీ మనస్సు, నీ హృదయం ఏమై ఉండాలి తెలుసా? విరిగి నలిగినదై మారాలి. విరగటం అంటే ఇటు విరిచేయటం కాదు. నీలో ఉన్న లోపం ఎప్పుడైతే నీకు గుర్తొచ్చిందో అప్పుడు పశ్చాత్తాపం. చీ నేను ఇంత దుర్మార్గురాలని అనిపించింది, చీ ఇంత దుర్మార్గంగా నేను ఆలోచిస్తున్నానా, ఇంత పాపమా నా మనసులో ఉంది, ఇంత అన్యాయం ఉందా నా దగ్గర అని నీకు అనిపించింది. అప్పుడు వచ్చింది విరిగిన మనసు, అప్పుడు వచ్చింది విరిగిన హృదయం.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నీకు రాదండి ఆలోచన. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నీకు రాదు. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ వాక్యం చదువుకున్నాం. 66వ కీర్తన 18వ వాక్యం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసినడలా. ఏంటంట? ఇప్పుడు ఎంతమంది ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు? ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకోండి తల్లులారా, తండ్రులారా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఎస్, ఆలకిస్తాడు. ఎప్పుడు పాపము నీ ఆలోచనలో లేనప్పుడు. పాపము నీ ఆలోచనలో లేనప్పుడు, పాపముని ఆలోచన నీలోకి రానప్పుడు. అందుకనే కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వాక్యం అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే నా ఆలోచనలో నీ వాక్యాన్ని నేను భద్రపరుచుకున్నానయ్యా. అందుకనే ఒక ఆయన మాటలు చెప్తూ అంటున్నాడు, చాలామంది అంటారు, ఏంటండి పొద్దుగూగులు దివారాత్రులు యెహోవా వాక్యం ధారించేవాడు దాని అంటాడు. దివారాత్రులు అంటే దాని ఇస్తారండి వాక్యాన్ని, బైబిల్ ముందు వేసుకుని చదువుతుంటారండి దివారాత్రుల్లో అని చెప్పి అన్నాడు. నాకు అనిపించింది వీడికి తెలివి చాలా ఎక్కువ పెట్టుకుంటా అనిపించింది. తెలివి ఎక్కువ అయితేనే కదా బైబిల్ ముందు వేసుకుని చదివేది దివారాత్రులు వాక్యం ధ్యానించడం అంటే వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఏం చేస్తావు? పనికిమాల మాటలు ధ్యానిస్తావేంది? ఏం ధ్యానిస్తావు? వాక్యాన్ని గురించి. ఈ వారమంతా దేవుని సేవకుడు ఏ వాక్యం పంచుకున్నాడా, ఏ వాక్యం చెప్పబడిందా అన్ని ఆలోచనలు వాక్యం పెడితే ఆ వాక్యమే నీ హృదయంలోంచి బయటకు వస్తాం ప్రారంభించి పెడితే ధ్యానిస్తావు. అది ధ్యానించడం అంటే. ఆ వాక్యాన్ని గురించి తలపోసుకుంటూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఆలోచన, ఆ అభిప్రాయం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున ఆ విధానం ఉంటుందా? ఒకసారి ఆలోచించేయండి. ఆఖరి మాట 86వ కీర్తన 11వ వాక్యం చదవండి. 86వ కీర్తన 11వ వాక్యం. యెహోవా నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయములో చెప్పాలి అందరూ. ఏ దృష్టి? ఏక దృష్టి. ప్రభా ఇంకా రెండు ఆలోచన రావటానికి వెళ్ళేదయ్యా. అయ్యా వాళ్ళని తిట్టారు అంతే, ఇంకెందుకు తిట్టారు, ఎవరికి తిట్టారు, ఇక ఎట్ట తిట్టారు, ఇక ఎన్ని నాకు వద్దయ్యా, వదిలేసాయి. నేను క్షమించేసాక అయిపోయింది. ఇక నేను మరలా వాళ్ళని క్షమించాను కదా, మళ్ళీ ఎదురు పెడితే వాళ్ళని ఎందుకు నేను క్షమించాలి? వాళ్ళని అన్నట్టు అన్నారు కదా, ఇట్ట అన్నారు కదా, నేను మనసులో పెట్టుకున్నాయా, నాకు వద్దయ్యా. ఏకదృష్టి నాకు కావాలి. నా హృదయంలో ఏకదృష్టి కలగచ్చాయి. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములో నేను నిలిచి ఉండినట్లు నాకు ఏ హృదయం కావాలి? ఏ హృదయం కావాలి? ఏకదృష్టితో కలిసిన హృదయం కావాలయ్యా. నాకు అట్టి హృదయం దయచే ప్రభువా. మరి ఏ హృదయం కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం? ఏ మనసు కావాలని ప్రార్థిస్తున్నాం? నిన్ను పాడు చేసేది ఏంటిది? అది నీ మనసు, నీ హృదయం. హృదయము ఘోరమైన, బహుఘోరమైన వ్యాధి కలదు. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అంటే దాన్ని నీ తన ఆలోచన తనే అంచనా వేసుకోలేడంట. తన ఆలోచన తనే అంచనా వేసుకోలేడంట. అంత భయంకరమైన హృదయం. కనుక నీ ఆలోచనలు అంచనా వేసుకోవాలంటే ఒకటే, ఏకదృష్టిని హృదయాన్ని కలగచేయని ప్రార్థించాలి. ఆయన ఏకదృష్టిని నీ హృదయాన్ని కలగజేస్తే దాని నుంచి మార్చగలిగేది ఎవరునో లేరు. ఆమేన్. ఈరోజు ఏకదృష్టి నీకు కలగాలి, అది నీ హృదయంలో ఉండాలి. ప్రభు శ్రద్ధలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఇట్టి మాటల ద్వారా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనందరం దీవించి మనల్ని జాగ్రత్త పరుచుకోవడానికి మన మనస్సును, మన హృదయాన్ని దేవుడు తన స్వాధీనం ఉంచుకుని తన చిత్త ప్రకారం నడిపించునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రభు శ్రద్ధలో ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సోదరుడా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఒకసారి నీ హృదయాన్ని, నీ మనసును దేవుని